బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మళ్ళీ కరోనా టెన్షన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కడప రిమ్స్లో ఇద్దరికి కరోనా సోకింది. చాగలమరికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దాంతోపాటు నంద్యాలకు చెందిన ఓ వృద్ధురాలు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇక విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు కరోనాపై ఏపీ సర్కార్ కొద్ది గంటల క్రితమే కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ప్రార్థనా మందిరాలు, సమావేశాలను నిలిపివేయాలంటూ కూడా ఇప్పుడు ఆ కండిషన్స్లో మరి ముఖ్యంగా సూచనలు చెప్పుకొచ్చింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో నిబంధనలను పొడిగించింది. ఇక్కడ వృద్ధులు, గర్భిణీలు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. ముంబై, కేరళ, చెన్నైలలో మళ్ళీ ఆ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా ఇటు కేరళలో 180కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. ముంబైలో దాదాపుగా 90కి పైగా, చెన్నైలో 10ల సంఖ్యలో ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం ఆందోళన మరింత రేకెత్తించేలా చేస్తోంది. ముంబైలో ఇప్పుడు సంఖ్య 100కు చేరువైంది. కరోనాతో ఆసుపత్రి పాలైన వాళ్ళు 16 మందిగా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా మళ్ళీ కోరలు చాచుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ని కూడా టచ్ చేసింది ఇప్పుడు కరోనా. మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత అంతగా ప్రభావం చూపించలేదనే చెప్పుకోవాలి. ఎన్నో వేరియంట్స్ చూసాం. ఒమిక్రాన్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి ఎన్నో వేరియంట్స్ చూసాం. ప్రస్తుతం జెన్ 1కి సంబంధించి జెన్ 1 వేరియంట్గా చెప్పుకుంటున్న దాంట్లో ఒక 2 వేరియంట్లు ప్రస్తుతం విజృంభిస్తున్నాయి. ఈ విజృంభణ ఏ స్థాయికి ఉండబోతోంది, దాంతోపాటు ఎటువంటి తీవ్రత ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్తో మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ మరి కాసేపట్లో. ప్రస్తుతం కడపలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే విశాఖపట్నంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది, ఎటువంటి మరి ముఖ్యంగా హాస్పిటల్స్కి సంబంధించి, ఎందుకంటే ఆరోగ్య శాఖ ఏ స్థాయిలో అలర్ట్ అయింది, ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, అలాగే కేసులు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలకు దిగడం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరోనాకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ఒకసారి మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిషోర్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? సచిన్, కడప జిల్లాలో కరోనా కోరలు చాస్తుందనే చెప్పాలి. అంటే ఒక రకంగా ఏపీలో కూడా మొట్టమొదటిసారి కడప జిల్లాలో 2 కేసులు నమోదు కావడం కూడా అటు రోగులను, అదేవిధంగా ప్రజలను భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే గత 3 రోజుల క్రితం ఓ మహిళ నంద్యాల జిల్లా చాగలమరికి ఓ మహిళ ఇక్కడ ఆరోగ్యం అంటే అనారోగ్యం పాలన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రిమ్స్ లో చేరడంతో ఆమె వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ఇక్కడ కరోనా కేసులు నమోదైనట్లు కూడా అటు వైద్యులు గుర్తించారు. అయితే ప్రస్తుతం కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కరోనా వార్డులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా రిమ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరో వృద్ధురాలకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమెకు ఇద్దరికి కూడా ఇక్కడ రిమ్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్డులో చికిత్స అందజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతుండడం, అదేవిధంగా గతంలో ఏదైతే కరోనా విజృంభించిన నేపథ్యంలో ఎంతో మంది మృత్యువాత పడ్డారో, ఆ తర్వాత సెకండ్ వేవ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే సెకండ్ వేవ్ లో వచ్చిన తరుణంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ రావడం, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు వేయడం కొంత విసులుబాటు కలిగించబడుతుంది. అయితే ప్రస్తుతం కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించే అవకాశాలు లేకపోయినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా అటు వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఇప్పటికే మాస్కులు ధరించాలి, ఖచ్చితంగా గుంపులు ఉండకూడదంటూ కూడా ఒక రకంగా సూచనలు చేయడం జరిగింది. నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా సూచించినది. సభలు, సమావేశాలు వంటి వాటిని రద్దు చేయాలి, అదేవిధంగా ఎవరు కూడా ర్యాలీలు వంటివి కూడా నిర్వహించకూడదంటూ కూడా నిన్న రాత్రి ఉన్న ఫలంగా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జీవోను కూడా జారీ చేసి అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు. అయితే కడపలో తాజాగా 2 కేసులు నమోదు కావడం కడప జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కావచ్చు, అదేవిధంగా రోగులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంటే గుంపులుగా బయటికి రావద్దు, అదేవిధంగా ఈ కరోనా కేసులు మరింత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు కూడా అటు వైద్య శాఖ నుంచి వినిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలో అటు రోగులు కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, గుంపులుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, మాస్క్ ధరించే బయటికి రావాలంటూ కూడా అటు వైద్య శాఖ సూచిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఏదేమన్నప్పుడు కూడా తొలుత కడప జిల్లాలో 2 కేసులు నమోదు కదా, అది కూడా ఇతర నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడం, ఈ నేపథ్యంలో చికిత్స అందిస్తున్నారు. కడపలో కూడా మరింత
వేగంగా ఈ కేసులు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఆ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదైతే మాస్క్ ధరించాలి, అదే విధంగా గతంలో ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో కరోనా టైంలో అదే విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కిషోర్, అంటే గతంలో మనం చూసాం అంటే ట్రేసబిలిటీకి సంబంధించి ఎవరైనా క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటే కనుక వాళ్ళని ట్రేస్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం క్వారంటైన్ కి సంబంధించి ప్రస్తుతం అటువంటి ప్రాసెస్ జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా కొత్త విధానాలు పాటించడం జరుగుతుందా ఈసారి? షూర్. ఎందుకంటే కొత్త విధానాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా గతంలో ఏదైతే మనం ముందస్తుగానే వైద్యులకు సంబంధించినటువంటి కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాటిని నిర్మూలించే దిశగా అడుగులు వేసేవారు. కానీ ఇప్పుడు కొత్త విధానాన్ని అమలు చేయాలన్నటువంటి భావనలో ఉంది. ఇప్పుడే వైద్య శాఖ ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు గుర్తించడంతో పాటు ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కొంత జలుబు దగ్గు ప్రశ్న ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా ఒకవేళ జలుబు దగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా వైద్యులను దగ్గరికి వెళ్ళాలి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్య పరీక్షలతో పాటు అటు కరోనా టెస్ట్ కూడా చేయించుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే ఇంటి వద్దకే వెళ్ళి ఎవరైతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నారు కాబట్టి ఆరోగ్య మిత్రాలు కూడా అక్కడ ప్రాంతాల్లో ఎవరికైనా జలుబు దగ్గు వంటివి ఉన్నాయా, అవి తగ్గకుండా ఉన్నాయా, వాటి కోసం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారికి వెళ్ళి ఆరాధిస్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 కేసులు నమోదు కావడం రకంగా అటు తీవ్రంగా ప్రజలను కావచ్చు, అదేవిధంగా రోగులను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఆ నేపథ్యంలో ఒకసారిగా అటు ప్రజలు కూడా కొంత భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో కరోనా కేసులు తీవ్రంగా కరోనా కోరలు జాతీయ పరీక్షల నేపథ్యంలో కూడా అటు అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అంటే రత్నబండ వంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రత్నబండ వద్ద ఎవరైనా కూర్చుంటారు కాబట్టి ఖచ్చితంగా అది వైరల్ గా మారే అవకాశాలు లేకపోలేదు. ఆ నేపథ్యంలో సిచ్యువేషన్ కడపలో 2 కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ వైద్య శాఖ ఏం చెబుతోంది? మరి ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కేసు నమోదవడం చూసాం. ఇప్పుడు కడపకు సంబంధించి 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి కడపలో ఇటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లకు ఉపక్రమించడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ. అక్కడ సచిన్ ఇప్పటికే రిమ్స్ లో ఉన్నటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇద్దరు ఎవరైతే కరోనా పాజిటివ్ సోకినటువంటి వాళ్ళిద్దరికి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఒక పూర్తి స్థాయిలో ఒక ఫ్లోర్ అంతా కూడా కరోనా కేసుల కోసమే కేటాయించాలనేటువంటి నేపథ్యంలో కూడా, ఎందుకంటే ఇది విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే సాధారణంగా ఎండ తీవ్రతకు వైరస్ చనిపోతున్నారు కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 3-4 రోజులు అక్కడ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైరస్ మరింత పెరిగే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఆ నేపథ్యంలోనే రిమ్స్ లో ప్రత్యేకించి ఒక కరోనాకు సంబంధించినటువంటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళందరికీ చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వైద్య పరీక్షలు అంటే ఆరోగ్య మిత్రాలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా అక్కడ ఉన్నటువంటి